స్థాయి. ప్రతి వ్యక్తికి చిన్నదో పెద్దదో మధ్యస్థందో ఒక స్థాయి అనేది ఉంటుంది. దాన్ని మర్చిపోయి లేకుంటే అహంకరించి ప్రవర్తిస్తే నష్టం ఆ వ్యక్తికే. మన దైనందిన కార్యకలాపాలలో, బయటి సమాజంలో ప్రతి పనికి సమయ సందర్భాలను, దేశకాల పాత్రములను బట్టి ఉచితం, అనుచితమని రెండుంటాయి. ఇక్కడ ఉచితం అంటే ఫ్రీ అని కాదు, సముచితం అని. అంటే మన ప్రవర్తనా పద్ధతులు సక్రమంగా, తగిన విధంగా ఎలా ఉండాలో అలా ఉండటం. అనుచితం అంటే ఎలా ఉండకూడదో అలా ఉండటం. వీటికి మన స్థాయిని ఎప్పుడూ తెలుసుకుని ఉండటం అనేది తోడ్పడుతుంది. మన వయసు, మన అనుభవం, మన హోదా, మనకున్న అధికారం ఇవన్నీ స్థాయిని నిర్ణయించే అంశాలు. చిన్నపిల్లలు పెద్ద పెద్ద మాటలు లేక ముదురు మాటలు మాట్లాడకూడదు. మాట్లాడితే వినటానికి ఎలాగో ఉంటుంది. తల్లిదండ్రులు అలా మాట్లాడకూడదని పిల్లలకు చెప్పరా అని అనుకుంటారు అది విన్న పెద్దవాళ్ళు. అలాగే పెద్దలు వాళ్ళ అనుభవ జ్ఞానంతో హూందాగా, పెద్దరికంగా మాట్లాడాలి, ప్రవర్తించాలి. అంతేకాని పిల్ల చేష్టలు చేస్తే నవ్వుల పాలవుతారు. నిజానికి వ్యక్తులు ఇలా స్థాయి భేదాలు మర్చిపోయి ప్రవర్తించటానికి కారణం ఒకటి అపరిపక్వ ఆలోచన ధోరణి అయితే మరొకటి మితిమీరిన అహంకారం. వాళ్లలో గొప్ప విషయం ఏదీ లేకపోయినా వాళ్ళని వాళ్ళు అధికులుగా అనుకోవటం. ఈ రెండు కూడా నేటి మోడర్న్ సొసైటీలోని యువతలో పెచ్చు పెరిగిపోతున్నట్టు మీడియా సాక్షిగా మనకు తేటతెల్లమవుతోంది. వయోవృద్ధుల ముందు, పండితులైన పెద్దల ముందు ఆడపిల్లలు గోప్యావయవాలను బహిర్గతం చేసే అరకొర బట్టలతో తిరగటం, వాళ్ల ముందు కాలు మీద కాలేసుకొని కూర్చుని మైకులు పట్టుకొని ఇంటర్వ్యూలు చేయటం అనుచిత చర్యగా భావించబడుతుంది. ఉద్యమాలు, సమ్మెలు నడుస్తున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఇవ్వటమే కాక పట్టుమని 25 ఏళ్లు కూడా లేని యువతీ యువకులు దేశ అత్యున్నత స్థాయి నాయకుని ఉద్దేశించి నోటితో ఉచ్చరించకూడని అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ నోరు పారేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లకు విజ్ఞులు ఎవరైనా చెప్పేది ఒకటే మాట, మీ స్థాయిని మీరు మర్చిపోయి తలెత్తి ఆకాశం మీదికి ఉమ్మేయబోతే అదొచ్చి మీ ముఖానే పడుతుంది అని. పొటేలు కొండను ఢీ కొడితే పగిలేది పొటేలు తలనే అని. ధన్యవాదాలు.